కాట్రపల్లి వెంకటరమణారెడ్డి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా బీజేపీ నేతల దృష్టిని ఆకర్షించేదే ఈ పేరు. అప్పటి సీఎం కేసీఆర్, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరిని సహా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి తెలంగాణ అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు వెంకటరమణారెడ్డి. దీంతో మోడీ, అమిత్ షా లాంటి వారి దృష్టిలో పడ్డారు కాటిపల్లి. అందుకే బీజేపీ అధిష్టానం ఆయనకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది. ఇప్పటికే కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్ర కమలదళం మరో గిఫ్ట్ కూడా రెడీ చేసిందని కూడా బీజేపీలో టాక్ నడుస్తుంది. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ లాంటి ఉద్దండులను మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటరమణారెడ్డి ఓడించారు. అలాంటి సీనియర్లను ఎదిరించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. దీంతో వెంకటరమణారెడ్డికి రానున్న పార్లమెంట్ ఎన్నికలకు కీలక బాధ్యతలు ఇచ్చింది బీజేపీ అధిష్టానం. జహీరాబాద్ ఇన్ఛార్జిగా నియమించింది. అంతేకాదు అయోధ్య శ్రీరామ తీర్థ ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్గా ఆయనకు అవకాశం కల్పించారు. దీంతో పార్టీ కోసం కష్టపడే వారికి మంచి అవకాశాలు కల్పిస్తామని మెసేజ్ పంపించింది కేంద్ర నాయకత్వం. అంతేకాదు అవకాశం ఉన్న చోట వెంకటరమణారెడ్డి సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి ఆదేశించింది. ఇప్పటికే 2 కీలక బాధ్యతలు ఇచ్చిన జాతీయ నాయకత్వం బీజేపీ శాసనసభ పక్షనేత బాధ్యతలు ఇవ్వాలని చూస్తుంది. ఇక నియోజకవర్గంలో రేవంత్, కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రచారం చేసి సత్తా చూపిన కాటిపల్లి అసెంబ్లీలో కూడా తన వాయిస్ బలంగా వినిపిస్తారని నమ్మకంగా ఉంది. అందుకే ఆయన అయితేనే బీజేపీ వాయిస్ అసెంబ్లీ వేదికగా బలంగా వినిపిస్తుందని కూడా అనుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 1-2 మినహా మెజార్టీ ఎమ్మెల్యేలు తొలిసారి గెలిచిన వారే. దీంతో ఆయనకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శాసనసభ పక్షనేత రేసులో రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం రమణారెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇక రమణారెడ్డికి కొందరు రాష్ట్ర నేతలు సైతం మద్దతుగా నిలుస్తుంటే జిల్లా నేతలు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఎవరికైనా సీనియర్కి ఇస్తే మంచిదని సూచిస్తున్నారట. పార్టీ వాయిస్ బలంగా వినిపించాలంటే సీనియర్ అయితే బెటర్ అని చెబుతున్నారని టాక్. మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.